హలో ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలనుకుంటున్నాను. నేను బాగున్నాను. ఈరోజు నేను అమెరికాలో ఒక సిమెట్రీ అంటే బరియల్ గ్రౌండ్కి వచ్చాను. ఇక్కడ అడుగు పెట్టగానే మనకు కనిపించేది ఒక నిశ్శబ్దం. చుట్టూ వరుసగా ఉన్న సమాధులు, ప్రతి సమాధి వెనుక ఒక మనిషి జీవితం ఉంటుందండి. ఒక కుటుంబం ఉంటుంది. ఎన్నో జ్ఞాపకాలు దాగి ఉంటాయి. మన జీవితంలో మనం ఎంత బిజీగా ఉన్నా కూడా చివరికి ప్రతి ఒక్కరి ప్రయాణం ఒక చోట ఆగిపోతుంది కదా. అది అందరికీ తెలిసిన విషయమే కదా. కానీ మనం ఈ ప్రదేశాన్ని కేవలం మరణానికి గుర్తుగా చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న ప్రతి పేరు ఒకప్పుడు ఒక జీవితం. వాళ్ళు ఎంతెంత జీవితాన్ని అనుభవించారో. వాళ్లకు ఒక కుటుంబం ఉంది, స్నేహితులు ఉన్నారు, కలలు ఉనుంటాయి, వాళ్ళను ప్రేమించిన మనుషులు కూడా ఉనుంటారు, ఎప్పటికీ ఉనుంటారు కూడా. ఈ సిమెట్రీని చూస్తుంటే ఒక విషయం బాగా అర్థమవుతుందండి. మనకు ఉన్న ఈ రోజు చాలా విలువైనది. మన మనసులో బాధలు ఉన్న చిన్న చిన్న విషయాలకు కోపాలు వచ్చిన ఒకరినొకరు దూరం చేసుకుంటూ జీవితం ఎంతో చిన్నదిగా ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మరింత స్పష్టంగా తెలుస్తుంది. అందుకే మనం ఉన్నంత కాలం మన చుట్టూ ఉన్న వాళ్ళను ప్రేమిద్దాం, మన కుటుంబంతో సమానంగా గడుపుదాం. అందుకే మనం ఉన్నంతకాలం మన చుట్టూను వాళ్ళని ప్రేమిద్దామండి. మనసులో ఉన్న మంచి మాటలను చెప్పడానికి ఆలస్యం చేయకండి. ఎందుకంటే మనిషి వెళ్ళిపోయిన తర్వాత మిగిలేది అతని సంపద కాదు, అతను ఇతరుల హృదయాలతో పదిలి వదిలిపోయిన జ్ఞాపకం అన్నమాట. ఈ నిశ్శబ్దమైన ఈ బరియల్ గ్రౌండ్స్కి ఈ సిమెట్రీ మనకు చెప్పే సందేశం ఏమిటంటే అది ఒక్కటేనండి. జీవితం శాశ్వతం కాదు, కానీ మనం చూపించే ప్రేమ, మనం చేసే మంచితనం మాత్రం మన తర్వాత కూడా గుర్తుండిపోతుంది. ఎవరైనా సరే అతను పొయ్యాడా, అవునా అని అనుకోవాలి, కానీ అతను పొయ్యాడులే అని అనుకోకూడదండి. అందుకే ఈరోజు మనకు ఉన్న జీవితాన్ని సంతోషంగా, ప్రేమగా, అర్థవంతంగా జీవిద్దాం. మనం వెళ్ళిన తర్వాత అతను వెళ్ళిపోయాడా అని బాధపడేటట్టు చేసుకుందాం. నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది?